వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో పర్యటించేందుకు ఆయనకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. పెద్దారెడ్డి తాడిపత్రి నియోజకవర్గంలోకి నిరభ్యంతరంగా వెళ్లొచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఏపీ హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది. తాడిపత్రిలోకి తనను అనుమతించడం లేదంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. తన సొంత నియోజకవర్గంలోకి అనుమతించకుండా టీడీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ పిటిషన్లో తెలిపారు ఆయన. ఈ పిటిషన్ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం మీ నియోజకవర్గంలోకి వెళ్లకుండా మిమ్మల్ని ఎవరు ఆపుతారు అంటూ పెద్దారెడ్డిని ప్రశ్నించింది. హైకోర్టు ఆదేశాలపై స్టే విధిస్తూ తాడిపత్రి వెళ్లేందుకు పెద్దారెడ్డికి అవసరమైన భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది సుప్రీం. ఒకవేళ అవసరమైతే ప్రైవేట్ సెక్యూరిటీ కూడా పెట్టుకోవచ్చని పెద్దారెడ్డికి కోర్టు సూచించింది. సుప్రీంకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. తాను తాడిపత్రి వెళ్లేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందన్నారు. పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందన్నారు. సుప్రీంకోర్టులో న్యాయం గెలిచిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు కాపీలను ఎస్పీకి అందజేసి త్వరలో తాడిపత్రి వెళ్తానన్నారు పెద్దారెడ్డి. తాడిపత్రి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటా, సేవ చేస్తా అన్నారు. సుప్రీంకోర్టు నిబంధనల మేరకు పోలీసులకు సహకరిస్తా అన్నారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. సుప్రీంకోర్టు ఆర్డర్ను స్వాగతిస్తున్నాను. వచ్చిన ఆర్డర్ను ఎస్పీ గారికి ఇచ్చి నేను తాడిపత్రికి పోయేదానికి ప్రయత్నిస్తాను. అంతేకాదు గతంలో మాత్రమే తాడిపత్రిలో కూడా నేను ప్రతి గ్రామానికి వెళ్ళి మా కార్యకర్తలను నాయకులను కలిసి అక్కడ ఉండేటువంటి కష్ట సుఖాల్లో భాగం పంచుకొని వాళ్ళ ఏ విధంగా అయితే మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు దగ్గరలో ఉన్నాము, ఈరోజు కూడా దగ్గరలో ఉండి వాళ్ళ కష్ట సుఖాల్లో భాగం పంచుకుంటాం. ఈ ఆర్డర్ ఇచ్చిన సుప్రీంకోర్టు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. న్యాయం చట్టం గెలిచిందనేది నా భావన. అందువల్ల మరోసారి సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను.